వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఎప్పటికప్పుడు మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తూనే ఉండాలి. సో అలా చేయాలి అంటే న్యూట్రిషనల్ వాల్యూస్ అన్ని డే టు డే లైఫ్లో మీట్ అవుతున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అండ్ ఎటువంటి కాంబినేషన్స్ యూస్ చేస్తే మనకు ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ అన్ని మీట్ అవుతాయని మన హెల్దీ అండ్ టేస్టీలో ఎప్పుడు చెప్తూనే ఉంటాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఏంటంటే న్యూట్రిషనల్ వాల్యూస్ ఎవ్రీ డే మనం మీట్ అవుతూ ఉండాలి. బట్ కొంతమంది ఫాస్టింగ్ అని, లేకపోతే కొంతమంది ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మిక్స్ అండ్ మ్యాచ్గా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్స్ బెటర్ అంటాం? సో ఇలా ఫాస్టింగ్గా ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు వీక్లో ట్వైస్ అలా ఉండడం ద్వారా మంచిది. బాడీ చక్కగా క్లెన్స్ అవుతుంది అండ్ అలాగే బాడీ డీటాక్స్ కూడా అవుతుంది. బట్ ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ లేదంటే కీటో డైట్ అలాంటిది ఫాలో అవ్వటప్పుడు ఏంటంటే ఆ పీరియడ్ ఆఫ్ టైం వరకే బాగుంటుంది. ఆ తర్వాత మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈజీగా హెడేక్ రావడం కానీ, లేదంటే డైజెషన్ ఇష్యూస్ కానీ, వెయిట్ ఏదైతే లాస్ అవుతారో అది బౌన్స్ బ్యాక్ అవ్వడం. సో ఆ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు 2 kgs వెయిట్ లాస్ అయితే కనుక 4 kgs వెయిట్ గెయిన్ అవుతారు. అలా డబుల్ బౌన్స్ బ్యాక్ కూడా అవుతారు. సో ఏదైతే మనము బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవుతామో అది మనకు బాడీకి కావాల్సిన న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి అప్పుడే మనము లైక్ వెయిట్ గెయిన్ కానీ, వెయిట్ లాస్ కానీ, మజిల్ బిల్డప్ కానీ, ఇంకేదైనా డెఫిషియన్సీస్ కూడా ఫిల్అప్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో బ్యాలెన్సింగ్గా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎస్, అవును. ఓకే, సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేస్తాం అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి డైట్ ఫర్ హిస్టరెక్టమీ. సో ఒకసారి యూటరస్ రిమూవ్ చేశాక వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి అండ్ దానికన్నా ముందు కూడా వాళ్ళు చాలా సిమ్టమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. లైక్ నిద్ర పట్టకపోవడం కానీ, లేదంటే నీరసంగా ఉండడం, ఫ్రీక్వెంట్గా కొంచెం హెడేక్ రావడం, యాంగ్జైటీ అండ్ అలాగే హాట్ ఫ్లాషెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి పన్నీర్ పెప్పర్ బుర్జీ. వావ్, పన్నీర్ పెప్పర్ బుర్జీ మంచి కాంబినేషన్. నిజంగానే యుటరస్ తీసేస్తే దాని హిస్టరెక్టమీ అంటారు. ఓకే, సో ఎందుకంటే ఈ మధ్య కాలంలో యావరేజ్గా ఫ్యామిలీలో అట్లీస్ట్ ఒకరైనా యుటరస్ రిమూవల్కి వెళ్ళిపోతున్నారు ఆ సిచ్యువేషన్లోకి. బట్ రీజన్స్ ఏంటి అసలు? సో ఫస్ట్ రీజన్స్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే కొంచెం ఎక్కువగా మెడికేషన్ యూస్ చేస్తూ ఉంటారో అండ్ వాళ్ళ పీరియడ్స్ టైంలో ప్రాపర్గా డైట్ తీసుకోకపోవడం కానీ, అండ్ కొన్ని ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది అనమాట. సో నైస్, చూద్దాం మరి ఎలా చేస్తావో కాంబినేషన్. పన్నీర్ పెప్పర్ కాంబినేషన్లో బుర్జీ అంటే సో అందరికీ ఎగ్ ఇష్టము, సో ఆ ఫ్లేవర్లోనే వస్తుంది. సో చూద్దాం మరి, స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో నేను యూజువల్గా పెప్పర్ అంటే మిరియాల పొడి అనుకున్నా, బట్ పెప్పర్స్ తీసుకొచ్చేసారు. గ్రీన్ పెప్పర్, రెడ్ పెప్పర్ అండ్ ఎల్లో పెప్పర్. సో యూజువల్గా కాంబినేషన్ పన్నీర్ అండ్ ఇటువంటి వెజిటబుల్ కాంబినేషన్ చేయొచ్చా? ఎందుకు అంటే హిస్టరెక్టమీ వాళ్ళకి ఫస్ట్ ఇమ్యూనిటీని అనేది చాలా బూస్టప్ చేయాలి. సో వాళ్ళు చాలా వీక్గా ఉంటారు, ఎంత తిన్నా సరే వాళ్ళు కొంచెం టైర్డ్గానే ఫీల్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి మనకు బెల్ పెప్పర్స్లో వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది అండ్ అలాగే ప్రోటీన్ అనేది చాలా మ్యాండేటరీ వాళ్ళకి, బికాజ్ బోన్ స్ట్రెంథనింగ్ కూడా వాళ్ళకి చాలా అవసరం. సో 35+ అయిపోగానే వాళ్ళకి బోన్ సంబంధించిన వీక్నెస్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ హిస్టరెక్టమీకి ముందు సిమ్టమ్స్ కూడా వాళ్ళకి వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం ప్రోటీన్ ఇస్తే వాళ్ళకి యాడ్ ఆన్ ఎనర్జీలా ఉంటుంది. కాబట్టి 2 కాంబినేషన్ పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నాను. ముందుగా కొంచెం నూనె, సో పెప్పర్స్ మనము ఎక్కువ గ్రీన్ క్యాప్సికమ్ యూస్ చేస్తూ ఉంటాము. ఎల్లో అండ్ రెడ్ యూస్ చేయొచ్చా ఎవ్రీడే? ఎవ్రీడే మనం యూస్ చేయొచ్చు, బికాజ్ కలర్స్లో కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాగే ఫ్లేవనర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో గ్రీన్ ఏంటంటే మనకు డీటాక్స్ చేస్తుంది బాడీని, అండ్ ఎల్లో అండ్ రెడ్ వచ్చేసి మనకు సెల్స్ రీజనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఫ్లేవర్ కూడా చాలా మందికి ఇష్టం క్యాప్సికమ్ ఫ్లేవర్. ఎందులో వేసినా చక్కగా జల్లప్ అయిపోతూ ఉంటుంది. అవును. సో మరి స్టార్ట్ చేద్దామా? నూనె కూడా వేడెక్కింది. స్టార్ట్ చేసేద్దాం. ఆ తర్వాత జీలకర్ర. సో కొంచెం జీలకర్ర, సో ఎక్కువగా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి హిస్టరెక్టమీ అయిన వాళ్ళు? సో వాళ్ళు ఫస్ట్ ఇమ్యూనిటీని బూస్టప్ చేయడానికి వైటమిన్ సి అంటే బ్యాలెన్స్డ్ డైట్లోనే వైటమిన్ సికి సంబంధించిన ఫుడ్ కొంచెం ఎక్కువ టైమ్స్ ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అంటే 2 to 3 times ఏదైనా బెల్ పెప్పర్స్ కానీ, లేదంటే లెమన్ జ్యూస్ లాగా, ఫ్రూట్స్లో ఆరెంజెస్ ఎవ్రీడే ఫ్రూట్ బౌల్లో మిక్స్ చేసుకోవడం అలాంటిది. అండ్ దాంతోపాటు వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కాల్షియం ఉన్న ఫుడ్ కూడా తీసుకోవాలి. లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, పన్నీర్ కానీ, నాన్ వెజ్లో వాళ్ళు చికెన్ ప్రిఫర్ చేయాలి. సో జీలకర్ర తర్వాత ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు,
ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుందాం, కొంచెం ఉప్పు, సో ఫ్రూట్ జ్యూసెస్ ఏవేవి తీసుకోవచ్చు? సో యాక్చువల్గా వాళ్ళకి ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో డైజెషన్ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి మ్యాక్సిమం ఫ్రూట్స్ లాగానే తీసుకోవాలి, ఫైబర్ లాస్ అవ్వకుండా ఉండాలంటే. ఒకవేళ జ్యూసెస్ లాగా తీసుకుంటే ఏదైనా సరే ఫ్రూట్ని బ్లెండ్ చేసి స్ట్రెయిన్ చేయకుండా తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత బెల్ పెప్పర్స్ వేసేద్దాం. ఫస్ట్ గ్రీన్ బెల్ పెప్పర్, ఆ తర్వాత ఎల్లో బెల్ పెప్పర్, తర్వాత రెడ్ బెల్ పెప్పర్. సో యూజువల్ ఏంటంటే బెల్ పెప్పర్స్ మనం కొంచెం సెమీ కుక్డ్గానే చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఏం వేసుకో? ఇప్పుడు స్పైసెస్ వేద్దాము. ఫస్ట్ కొంచెం పసుపు, తర్వాత ధనియా పౌడర్, ఆ తర్వాత మిరియాల పొడి కూడా. సో ఇక్కడ 2 kinds ఆఫ్ పెప్పర్స్ కూడా యూస్ చేస్తాం. అవును. బెల్ పెప్పర్స్ అండ్ తర్వాత నార్మల్ పెప్పర్ కూడా యూస్ చేస్తాం. ఓకే, సో ఆల్రెడీ ఉప్పు అయితే వేసేసుకున్నాం. అవును. వావ్, సో నెక్స్ట్ ఇంకా పన్నీర్ మనం గ్రేట్ చేసి వేసేద్దాం. సో చక్కగా చపాతీస్లో కానీ రైస్లో కూడా తీసుకోవచ్చు. రైస్లో కూడా తీసుకోవచ్చు. సో లేకపోతే చిన్న చిన్న పీసెస్ కానీ కొంతమంది అంటే క్రష్ చేసి కూడా అవును, హ్యాండ్తో కూడా క్రష్ చేసి వేసేయచ్చు. సో నెక్స్ట్ పీస్ మనం అలానే చేద్దాం. సో దట్ మనకి 2 టెక్స్చర్స్ వస్తాయి కదా. కొంచెం చంక్స్ కూడా ఎక్కువగా చంక్స్ కూడా ఉంటే ఏంటంటే కొంచెం తినడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకి. వావ్, సో ఈ కాంబినేషన్ మామూలుగా చపాతీ తర్వాత రైస్ అనుకున్నాం కదా. దోశలో కూడా చాలా మంది వెరైటీ ఆఫ్ దోసెస్ వేసుకుంటారు స్టఫింగ్ చేసి. సో పన్నీర్ దోశలాగా కూడా మనం ఇది కన్వర్ట్ చేసుకోవచ్చు. చక్కగా హ్యాపీగా తీసుకోవచ్చు. అలాంటి కాంబినేషన్స్ లో కూడా బాగుంటుంది. సో పన్నీర్ మనము ఎక్కువగా ఏ టైంలో ప్రిఫర్ చేస్తే బాగుంటుంది ఇన్ ఏ డే? సో పన్నీర్ మనం లంచ్ టైంలో ప్రిఫర్ చేస్తేనే బెటర్. ఈవెన్ దో మనకు అందులో వైటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్ ఉన్నప్పటికీ ఫ్యాట్ అనేది కూడా ఉంటుంది. సో అది డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ టైంలో తీసుకోవచ్చు. ఓకే పల్లవి, సో బ్రేక్లో చక్కగా సార్ట్ చేసుకున్నాను. నాకు తెలిసి ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటా. సో కైండ్ ఆఫ్ ఎగ్ బుర్జీ లాగా అనిపిస్తుంది. సో మరి సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. సో నెక్స్ట్ కొత్తిమీరతో కొంచెం గార్నిషింగ్ చేద్దాం. సో పర్ఫెక్ట్, మరి రెడీ అయిపోయినట్టేనా? లాస్యా పన్నీర్ పెప్పర్ బుర్జీ రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ పన్నీర్ పెప్పర్ బుర్జీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పన్నీర్ పెప్పర్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పన్నీర్ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. పన్నీర్ పెప్పర్ బుర్జీ తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ వేసి వేగాక పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, పన్నీర్ తురుము వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ పెప్పర్ బుర్జీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా మంచి కాంబినేషను. ఆ పెప్పర్ ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది, అంటే బెల్ పెప్పర్స్ అండ్ అలాగే మిరియాల పొడి కూడా వేసాం కాబట్టి పన్నీర్ ఎస్పెషల్లీ చక్కగా రోస్ట్ అయిపోయింది, కొద్దిగా చంక్స్ తగులుతున్నాయి, ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఉంది. యా, అండ్ మనం ఎక్కువగా కూడా గరం మసాలా ఇలాంటిది ఏం యాడ్ చేయకుండా జస్ట్ ధనియా పౌడర్ అండ్ పెప్పర్తోనే మనకు ఆ ఫ్లేవర్ ఎక్కువగా వచ్చింది. ఓకే, సో చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్త్ వైజ్ కూడా బోల్డ్ అన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అవి నువ్వు చెప్పేస్తావు ఎలాగో. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పీస్ సూప్. పీస్ సూప్. సో నిజంగానే ఏంటంటే కొంతమంది హిస్టెక్టమీ అయిన తర్వాత చాలా వెలితిగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ కొంచెం డిస్టర్బింగ్గా కూడా ఉంటారు. నువ్వు అన్నట్టు హార్మోనల్ చేంజెస్ ఎక్కువ వస్తుంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే 3 ఎలివేటర్స్ లైక్ సూప్స్ కానీ స్మూదీస్ కానీ ఇస్తూ ఉండాలి. సో పీస్ సూప్ అనేది కొంచెం డిఫరెంట్ అనమాట యాక్చువల్గా. సో చాలామంది వెజిటబుల్స్ కానీ చికెన్ ఇలా వేసుకుంటాము. అంటే పీస్ సూప్ ఎలా చేస్తారు ఏంటి అని చూద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బఠానీస్ అండ్ పాలకూర తీసుకొచ్చేసాం. ఇంకా మినిమల్గా మనం ఏమేమి నార్మల్గా రెగ్యులర్గా యాడ్ చేస్తాం కొద్దిగా టేస్ట్ కోసం అంటే ఆనియన్స్ అండ్ వెల్లుల్లి తీసుకొచ్చేసాం. సో పెప్పర్ యూస్ చేస్తాం. యా, పెప్పర్ పౌడర్ యూస్ చేస్తాం. పర్ఫెక్ట్. సో యూజువల్గా సూప్స్లోకి కారం ఇవన్నీ వేసుకోము, లైక్ మిరియాల పొడి వేసుకుంటే ఏంటంటే కొంచెం ఫ్లేవరిష్గా ఉంటుంది అనమాట. సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఇవి సార్ట్ చేసుకుందాం. ఓకే, ముందుగా కొంచెం నూనె, సో యూజువల్గా హిస్టెక్టమీ చేయాలన్నప్పుడు సో మెనీ రీజన్స్ ఉంటాయి. తర్వాత క్యూర్ అవ్వడానికి ఎంత టైం పీరియడ్ పడుతుంది? సో అది డిపెండ్ ఆన్ బాడీ కూడా. కొంతమందికి 3 to 6 monthsలో సెట్ అవుతుంది, బట్ కొంతమందికి ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ వాళ్ళకి కొంచెం మెడికేషన్స్ ద్వారా ఇంకొంచెం టైం పడుతుంది. అంటే అబౌవ్ దెన్ 6 months పడుతుంది. సో ఇంకా లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన కేర్ ఏంటి వాళ్ళు? సో లైఫ్ లాంగ్ వాళ్ళు ఏంటంటే ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతారు. సో లైఫ్ లాంగ్ వాళ్ళు ఆ వెయిట్ గెయిన్ అవ్వకుండా కొంచెం క్యాలరీ డెఫిషియెంట్ కానీ అండ్ అలాగే ఇమ్యూన్ సిస్టమ్ తరచుగా బూస్టప్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్. సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత వెల్లుల్లి, సో నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో ఇవి వేగుతుంటే మనం మిగతావి మిక్సీ పట్టుకోవాలా? యా, ఇవి కొంచెం సార్ట్ చేసి మనం మిక్సీ పట్టుకోవాలి. ఓకే, సో పచ్చితనం కూడా లేకుండా ఉంటుంది. ఎస్, అవును, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఆ తర్వాత పాలకూర, సో గ్రీన్ లీఫీస్ ఏంటి అంటే చాలా మందికి అలాగే తీసుకున్నా కానీ పడదు, బికాజ్ అది భూమిలో పెరుగుతుంది కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువ త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే తీసుకుంటే ఒక గ్రీన్ లీఫ్ని మనం సార్ట్ చేసేసుకోవాలి. ఓకే, ఓకే. సో నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఓకే, ఇందులోకి కొన్ని పీస్ ఇప్పుడు వేసుకుందాం, ఆ తర్వాత ఇంకొన్ని చంక్స్ లాగా యూస్ చేద్దాం. ఓకే,
అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా టేస్ట్కి, కొత్తిమీర కూడా వేస్తున్నాం. కొత్తిమీర వల్ల మనకు ఇన్ఫెక్షన్స్ అనేది మ్యాక్సిమం తక్కువ అవుతాయి. ఓకే. సో సాల్ట్ కూడా ఏమైనా వేద్దాము తర్వాత మనం మళ్ళీ దాన్ని వేడి చేయాలి, అప్పుడు మనం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుందాం. ఓకే. సో పర్ఫెక్ట్గా పేస్ట్ లాగా చేసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ సార్ట్ చేసుకోవాలి. సరే. ఇందులోనే కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. సో కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం. యూజువల్గా మిక్సీ పట్టాం కాబట్టి పీస్ పేస్ట్ లాగా అయింది కాబట్టి సో మనకు మళ్ళీ కార్న్ ఫ్లోర్ కానీ ఇలా వేయాల్సిన అవసరం లేదు, థిక్గానే వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం పెప్పర్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాం. కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్, చంక్స్లా ఉండడానికి కొంచెం పీస్ కూడా వేసుకుందాం. ఓకే. సో ఏంటంటే మనం ఆల్రెడీ పాలకూర సార్ట్ చేసుకున్నాం, బట్ పీస్ కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి బాగా కుక్ చేయాలన్నమాట వీటిని. సో కొద్దిగా టైం పడుతుంది. సో ఇది ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఇందులో మనం యాడ్ చేసింది ప్రోటీన్ ప్లస్ ఫైబర్ కాబట్టి ఏ టైంలో అయినా ప్రిఫర్ చేయొచ్చు. సో డిన్నర్ టైంలో తీసుకోవాలి అని అనుకుంటే మటుకు ఏదైనా కొంచెం ఫస్ట్ వాళ్ళు డిన్నర్ చేసేసి లైక్ ఉప్మా కానీ ఏదైనా మిల్లెట్ మిల్ తీసుకొని ఇది కొంచెం సైడ్ డిష్ లాగా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో చక్కగా ఇదైతే బాయిల్ అయింది. సో ఒకసారి చూసేద్దాం. సో పర్ఫెక్ట్ ఉంది అండ్ పీస్ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో కన్సిస్టెన్సీ కూడా చాలా థిక్గా వచ్చింది. సో ఇంకేం యాడ్ చేస్తున్నాం? ఇంకా మనం ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేస్తాం. సో ఇంకాస్త టేస్ట్ ఎన్హాన్స్ చేస్తారు అన్నమాట. ఓకే. సో పర్ఫెక్ట్, రెడీ అయిపోయినట్టేనా మన సూప్? లాస్య పాలకూర బఠానీ సూప్ రెడీ అయిపోయింది. సో ఎంతో రుచికరమైన పాలకూర బఠానీ సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకున్న విధానం మరొకసారి చూడండి. పాలకూర బఠానీ సూప్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఫ్రెష్ క్రీమ్ 3 టేబుల్ స్పూన్లు. పాలకూర బఠానీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పాలకూర వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో మిక్సీ పట్టుకున్న పాలకూర బఠానీ పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి అందులో మిరియాల పొడి, ఉప్పు, పచ్చి బఠానీలు వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి ఫ్రెష్ క్రీమ్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలకూర బఠానీ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసిద్దామా? ఓకే.
నిజంగా చాలా సూదింగ్గా ఉంది. సో ఎస్పెషలీ బఠానీస్ అందరికీ ఇష్టం యాక్చువల్గా ఫ్లేవర్, ప్రతి ఒక్క దాంట్లోకి మనం వేసుకుంటాం. పాలకూర టు మై సర్ప్రైజ్ యాక్చువల్గా టేస్ట్ కొద్దిగా తెలియట్లేదు కానీ బట్ మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయింది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ క్రీమ్ కూడా వేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా యాడెడ్ ఆన్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ అయిపోయింది. సో ఓవరాల్గా పర్ఫెక్ట్గా సూదింగ్గా ఉంది. అవును. సో చాలా మందికి ఏంటంటే మెడికేషన్స్ వల్ల కూడా ఎక్కువగా టేస్ట్ అనేది తెలియదు. సో ఇలాంటి కొంచెం యాడ్ ఆన్ ఫ్లేవర్ ఉన్న సూప్ తీసుకుంటే వాళ్ళకి కొంచెం టేస్ట్ బడ్స్ కూడా చక్కగా ఎన్హాన్స్ అవుతాయి. సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకటి పెప్పర్తో చేసావు అండ్ పన్నీర్ కాంబినేషన్లో, అండ్ ఏమో బఠానీలు అండ్ పాలకూర కాంబినేషన్లో సూప్ పర్ఫెక్ట్. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పన్నీర్ పెప్పర్ బుర్జీ. పన్నీర్లో మనకు కాల్షియం కంటెంట్ అండ్ అలాగే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే బోన్ స్ట్రెంథనింగ్కి డైట్ యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళు పన్నీర్ ఎక్కువగా వాడుతూ ఉండాలి. అండ్ దాంతోపాటు మనకు కాల్షియం అబ్జార్ప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో మనకు హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. అలాగే పెప్పర్స్లో ఆల్ కలర్ ఆఫ్ పెప్పర్స్లో మనకు వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీని బూస్టప్ చేయడం కానీ అండ్ అలాగే బాడీలో pH లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. ఎవరికైతే తరచుగా అసిడిటీ అనేది ఉంటుందో వాళ్ళు పెప్పర్స్ని వాళ్ళ డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ దీంతో పాటు వెయిట్ మేనేజ్మెంట్లో కూడా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాలకూర బఠానీ సూప్. పాలకూరలో మనకు ఫోలిక్ యాసిడ్ అండ్ అలాగే వైటమిన్ సి అండ్ వైటమిన్ కే అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఐరన్కి సంబంధించి సప్లిమెంట్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారో అండ్ అలాగే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళు పాలకూరని యూస్ చేయడం ద్వారా ఐరన్ కంటెంట్ అనేది బాడీలో చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దాంతోపాటు మన బాడీని డీటాక్స్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇన్ వీక్ ఒక 2 times అలా చేసుకుంటూ ఉండొచ్చు ఇటువంటి రెసిపీస్. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.